ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలుగు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంగ్లీషు రాదని భయపడే వాళ్ళు సివిల్స్ రాయాలనో లేదా ఎగ్జామ్ రాయాలని అనుకుంటారు కదా. తెలుగు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన నేను భయపడకూడదు అనేవాడు, అది జర్నలిస్ట్ పనిచేస్తాడా, లేకపోతే సినిమాలో పనిచేస్తారా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తారా, వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తెలుగు బ్యాక్గ్రౌండ్ కదా, అది చెప్పండి. తెలుగు బ్యాక్గ్రౌండే. ఇప్పుడు నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ భారతదేశంలో సెలెక్ట్ అయిన IAS ఆఫీసర్లలో అంటే మొత్తం 800 మంది 900 మంది ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతారు. అందులో 25 to 30% బీహార్ నుంచే సెలెక్ట్ అవుతారు. మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్, అత్యధికంగా వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచే వస్తారు. మన దగ్గరనే చూడండి ఎంతమంది బీహార్ IAS చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హిందీ మీడియంలో రాస్తారు. వాళ్ళు నీకు మాట్లాడనే రాదు వాళ్ళకి ఇంగ్లీష్లో. కాబట్టి భాష, ఆంగ్ల భాష రావాలన్న కోరిక అదేం తప్పు కాదన్న. ఇప్పుడు మనం తెలుగు మీడియంలోనే రాయొచ్చు పరీక్ష, తెలుగులోనే ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు మనిషి పుట్టుకతోటి స్వభావ రీతి ఏంటంటే మనకు ఒక ఆలోచన తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లో రాదు ఆలోచన, కళ కూడా రాదు ఇంగ్లీష్లో. అట్లాంటప్పుడు దాన్ని మళ్ళీ తెలుగులో వచ్చిన ఆలోచనని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకొని చెప్పాలంటే అది ఒక ప్రయత్నం, ఒక ప్రాసెస్. దానికంటే మన మాతృభాషలో చెప్పడం చాలా ఈజీ. కాబట్టి తెలుగు మీకు గట్టిగా వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం 6 నెలల పని అన్నా, అంతే. తెలుగు రావాలి ముందు. నేను తర్వాత Group 1 Group 2 అన్నీ తెలుగులోనే రాశాను, తెలుగులోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. అవునా? మరి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఇంగ్లీష్ అంటే ఇప్పుడు నేను 1983లో 81లో ఎగ్జామ్ రాసినాను, 82లో ఇంటర్వ్యూ అయింది, రాలేదు, పోయింది. తర్వాత మళ్ళీ 85లో Group 2A రాశాను. రాసిన తర్వాత ఈ మధ్య పీరియడ్ ఉంది కదా, ఈ మధ్య పీరియడ్లో చదవడం అలవాటైంది, ఈ పరీక్షలు లేవు. నేను కనీసం 1000 ఇంగ్లీష్ నవలలు చదివాను 5-6 ఏళ్లలో. 1000 ఇంగ్లీష్ నవలలు చదివాను. ఇప్పటికి టోటల్ నేను 5600 నవలలు చదివాను, అన్ని భాషలలో కలిపి. ఇప్పటికి కూడా రోజు 50 పేజీలు చదువుతాను, 20-30 పేజీలు రాస్తాను. సైమల్టేనియస్గా జరుగుతున్నాయి రెండు. రాయంది చదవంది నా దినచర్య పూర్తి కాదనమాట. అట్లా నేను బాగా ఇంగ్లీష్లో బాగా ఒక అథారిటీ అంటే ఏ మనిషి కూడా సంపూర్ణమైన అథారిటీ కాదు, కానీ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. మన మనసులోని భావాలను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిగా చెప్పగలగడమే భాష యొక్క ఉపయోగం. అట్లా నేను మళ్ళీ ఊరుకోలేదు. నేను కూడా మళ్ళీ IAS కోచింగ్ మొదలుపెట్టాను వరంగల్లో. నేను కాకతీయ స్టడీ సర్కిల్ అని పెట్టి స్టార్ట్ చేసిన కోచింగ్ సెంటర్. IAS విద్యార్థులకు, బ్యాంక్ ఉద్యోగులకు, వాళ్ళందరికీ చెప్పేది. అందులో బోల్డంతమంది సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. వజీర్ అని పెద్దపల్లి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఆంధ్ర బ్యాంక్. శిష్యులు ఉన్నారు అందులో కూడా. అంటే మీరు చాలా వాటిల్లో జీవితాన్ని అనుభవాలు వచ్చినాయి. అంటే నాకు సోమరిగా గడపడం, మనకి ఏదో సాధ్యం కాదు అనుకోవడం, ఇప్పుడు పలానా వ్యక్తి చేసిండంటే అది మనం ఎందుకు చేయలేం. ఎవరైనా వాళ్ళకి తగ్గ సామర్థ్యంతోనే చేస్తారు కదా, ఆ సామర్థ్యం మనకు కూడా ఉంది కదా అని నా ఉద్దేశం అన్నమాట. ఇంత నవలకు రండి, ఇప్పుడు నవల చర్చ. తర్వాత నేను బ్యాంకులో చేరాను కదా, అప్పుడు 89 వరకు బ్యాంకులో ఉన్నాను. బ్యాంకులో ఉన్నప్పుడు ఎక్కువ పని ఉండదన్న, మనం చదువుకోవడం అదే. కానీ నేను అప్పుడు స్టాక్ మార్కెట్ వైపు బాగా ఆకర్షితున్నాను. అటు మళ్ళీ స్టాక్ మార్కెట్లో బాగా పండితుడిని నేను. అవునా? మీరు ఆ కుట్ర నవల చదువుతుంటుంది. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసి సంపాదించిండు అనుకుంటారు అందరూ. నేను చేసింది ఏంటంటే, నాకు షేర్స్ మార్కెట్లో బాగా కంట్రోల్ ఉంది. నేను మొత్తం షేర్ మార్కెట్లో బాగా సంపాదించాను. నా మొదటి కారు నేను 94లో కొన్నాను. అప్పుడు ICICI బ్యాంక్ షేర్లు 50 రూపాయలకు ఒకటి, నాకు 50 అలాట్ అయినాయి. 2500కు 50 షేర్లు అలాట్ అయినాయి. అది అలాట్ అయిన మర్నాడే దాని రేటు 5000కు పెరిగింది. అయ్యో, అదేమిటి అంత స్పీడు? ICICI బ్యాంక్ ఏంటి, షేర్ మార్కెట్ అంటేనే అదే. 5000కు ఒక్క షేర్ విలువ అక్కడ లిస్టింగ్ అవుతుంది అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ అలాట్ అయిన తర్వాత ఈ షేర్ లిస్ట్ అవుతుంది. లిస్ట్ కాగానే దాని వాల్యూ డిమాండ్ అనమాట. ICICI బ్యాంక్ అంటే అప్పట్లో బాగా పాపులర్ బ్యాంక్ ఉండేది. అప్పుడు హర్షద్ మెహతా హవా పెద్ద రోల్ పేపర్లు అవే. అదే ఆ పీరియడ్లో అది
5,000 అయింది. 50 షేర్లు అమ్మేస్తే 2,50,000 వచ్చింది. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అది. అమౌంట్ నేను మారుతి కారు కొన్నాను. సేమ్ నైట్ మారుతి కారు సెకండ్ హ్యాండ్. అప్పుడు మారుతి చాలా డిమాండ్ ఉండేది. 1,75,000కు కారు కొన్నాను. అందరు ఏమన్నారు బాగా సంపాదించి కొన్నాడని చెప్పి అనుకుంటారు అనమాట. అంటే ఎవరికైనా మనం చెప్పనంత వరకు సమాజ పరిస్థితి అట్లుంటుంది కదా. ఆ విధంగా ఆ అనుభవాలతోటి చోర్ బజార్ అనే నవల రాసిన. చోర్ బజార్ షేర్ మార్కెట్ షేర్ బజార్ ఏమో అక్కడ ఉంది బాంబేలో, దలాల్ స్ట్రీట్లో. చోర్ బజార్ ఇక్కడ సిటీలో ఉన్నది. కాబట్టి షేర్ బజార్ని చోర్ బజార్ అని పెట్టి రాశాను. సూపర్ డూపర్ హిట్ అనమాట అది నవల. ఇప్పటికి కూడా అందరు మొన్న సినిమా కూడా వచ్చింది ఒకటి. ఏ సినిమా అంటే మనది కాదు, ఆ పేరు తీసుకొని సినిమా తీసినారు. ఈ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్, చోర్ బజార్. అది దాంతో బాగా పాపులర్ అయ్యాను నేను. ఎప్పుడు వచ్చింది చోర్ బజార్ నవల? 94. అంటే హర్షద్ మెహతా పీరియడ్ అప్పుడే. అయితే దాంట్లో మనకు అదృష్టం ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు, అప్పుడు ఆంధ్రజ్యోతి మ్యాగజైన్ ఉండేదన్నమాట వీక్లీ, వాళ్ళు ప్రశ్నలు సమాధానాలు పెట్టారు దాని మీద. అంటే ప్రతి వారం 50-60 ఉత్తరాలు వచ్చేది నాకు వరంగల్కి. ఏం సార్ ఇన్ని ఉత్తరాలు రోజు అని వాడని అనమాట పోస్ట్ మ్యాన్. అంటే అప్పటికే మనకు కొంచెం నవలా రచనల కొంత టెక్నిక్ అలవడ్డది. అందులో తోటకూర రఘు గారు అని ఉండేది అప్పుడు ఆంధ్రజ్యోతికి. దానికి ఇవేమో ఇంతకుముందు రాసిన 2 నవలలు సేమ్ ఆర్ట్ ఫామ్ అనమాట. అందులో గిమ్మిక్స్ అట్లాంటివి ఏం లేదు, జరిగిన కథలు రాశాము. ఆయన నాకు కొన్ని గిమ్మిక్స్ నేర్పించాడు. పాఠకులను ఎట్లా రంజింపజేయాలి, ఏ విధంగా వాళ్ళను వచ్చే వారం పత్రిక కోసం ఎదురు చూసే ఉత్కంఠను కలిగించాలని అట్లాంటి విషయాలు నేర్పాడు ఆయన. దాంతో ప్రతి వారం ఎండింగ్ ఒక సస్పెన్స్ తోటి ముగించాలి, నెక్స్ట్ వారం ఒక సస్పెన్స్ తెరదీస్తూ రాయాలి, మళ్ళీ ఆ వారానికి మరొక సస్పెన్స్ క్రియేట్ చేయాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, క్రైమ్ ఉండాలి, ఇవన్నీ చెప్పినాడు అన్నమాట. అట్లా ఆ లక్షణాలన్నింటినీ చోర్ బజార్లో మనం చూపించగలిగాం. చూపించేసరికి బాగా పాపులర్ హిట్ అయిపోయింది. ఎండమూరి వీరేంద్ర, మల్లాది వెంకటకృష్ణమూర్తి వాళ్ళందరినీ వాళ్ళు టచ్ చేయని సబ్జెక్ట్ అది. అదే వాళ్ళు టచ్ చేయలేదు. నేను రాసిన అన్ని ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్స్ అన్న అది రాశాను. తర్వాత మళ్ళీ 2007 ఇక మధ్యలో ఈ డిపార్ట్మెంట్లో నేను అనుభవించిన కష్టాలు ఎవరు అనుభవించలేదన్న. మనం ఎవరి మాట వినము, అవినీతికి పాల్పడలేదు, ఒప్పుకోలేదు. నేను 1989 నుంచి 2013 వరకు చేశాను ఉద్యోగం. 24 ఏళ్ళు, 26 సార్లు ట్రాన్స్ఫర్ అయినా. 24 ఏళ్ళు 26 సార్లు అంటే ఏడాదికి 2 సార్లు లెక్కన. దాదాపు అంతే. ఇక్కడి నుంచి అటు, అటు నుంచి అటు మొత్తం తెలంగాణ అంతా తిప్పారు నన్ను. ఏం భయపడలేదు ఎవరికి. ఓకే, లంచం తీసుకోనందుకు బదిలీ 26 సార్లు. వినడం, ఇప్పుడు నువ్వు పోయి అక్కడ తీసుకొని రా నాకు తెచ్చి అంటే నేను తెచ్చి ఇచ్చే రకం కాదు అన్నమాట. అట్లాంటి పాత్రలు మీ నవలలో తగిలినాయి, అక్కడక్కడ తగిలినాయి. ఉంటాయి కదా. మా అమ్మాయి కూడా అంతే. ఆమె డిఈఓ. ఆమె 3 ఏళ్లలో 3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి. మొన్న అదే 3 ఏళ్లలో మా 3 సార్లు ట్రాన్స్ఫర్ అయిందా? అంటే మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామన్నా. నేను వేరే లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాలేదు నేను. ఇప్పుడు నాకు ఐఏఎస్ వస్తే నేను ఐఏఎస్కే పోయేవాడిని. ఏదో ఒకటి, ఇప్పుడు సమాజం ఏమంటే వీడు 10 ఏళ్ల నుంచి రాస్తున్నాడు ఏం రావడం లేదని అంటారన్న ఉద్దేశంతో నాకు ఆల్రెడీ అప్పటికి యూకో బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. అది పోకుండా అది నాగాల్యాండ్ వేసినారు నన్ను అప్పుడు. మా బ్యాంక్ హెడ్ ఆఫీసు కలకత్తా అనమాట. అందుకని తీసుకెళ్ళి ఆ ఏరియాలో డెవలప్ చేయాలి బ్యాంకింగ్ అని నాగాల్యాండ్కి వేసినారు. ఇక నాగాల్యాండ్ వేస్తే మళ్ళీ ఇటు రాలేం మనం అని అది రిజైన్ చేసి ఇందులో చేరాను. నాకు ఈ ఉద్యోగం వచ్చినాక 6 నెలలు ఆగాను చేరాలా వద్దా అని చెప్పి. కమర్షియల్ ట్యాక్స్లో అంత మంచి ఉద్యోగం అంటే నాకు తెలుసు, దాని యొక్క లక్షణం తెలుసు. పథకాలు వ్యవహారాలన్నీ, లంచాలు అన్నది అది నిరంతర ప్రవాహం అక్కడ చాలా వాటిల్లో ఉంది, అక్కడ కూడా ఉంది. కానీ నాకు ఇష్టం లేదు. నేను అదృష్టం కొద్దీ అప్పుడు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు లేవు అప్పుడు లేవు. ఉంటే అందులో కన్నా పోయేవాడిని, ఏదైనా మనం చేసుకోవచ్చాను.